మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు వెలుగు చూశాయి. మస్తాన్ సాయి అతని స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి మస్తాన్ సాయి గొడవ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడింది. మస్తాన్ సాయి పైన ఎన్డీపీఎస్ సెక్షన్ను జోడించారు పోలీసులు. మస్తాన్ సాయి లావణ్య మధ్య గతంలో రాజ్ తరుణ్ సయోధ్య కుదిర్చినట్టు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైంది. లేదు, నేనేమి చేయలేదు. నేను బెస్ట్ చెప్దామని వచ్చాను, కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితాల్లో నేను చేయగలను. దయచేసి అడుగుతున్నా, ప్లీజ్ ఒక్కసారికి. థ్యాంక్ యూ. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు వెలుగు చూశాయి. మస్తాన్ సాయి అతని స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి మస్తాన్ సాయి గొడవ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైంది. మస్తాన్ సాయిపై ఎన్డీపీఎస్ సెక్షన్ను జోడించారు పోలీసులు. మస్తాన్ సాయి లావణ్య మధ్య గతంలో రాజ్ తరుణ్ సయోధ్య కుదిర్చినట్లు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైంది. మొత్తానికి పోలీసులు మస్తాన్ సాయికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ను రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూసాయి. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ మరింత సమాచారం అందిస్తారు. పవన్, చెప్పండి, రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచిన అంశాలేంటి? మొత్తానికి చూస్తే మస్తాన్ సాయికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా కీలకమైన విషయాలు కూడా ప్రస్తావించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము మస్తాన్ సాయి అతని స్నేహితుడు ఖాజా కలిసి పూర్తిగా చాలా మంది అమ్మాయిలకు డ్రగ్స్ కూడా ఇచ్చేవారు. నేను మాత్రం ప్రధానంగా ఈ యొక్క రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు. అయితే మస్తాన్ సాయి ల్యాప్టాప్ లో ఉన్న లావణ్య వీడియోలు గతంలో డిలీట్ చేయించాడు రాస్తారును డిలీట్ చేయించిన దాని తర్వాతనే ఇద్దరి మధ్య డివైస్ సంబంధించిన వీడియో కాపీ కూడా మస్తాన్ సాయి సేవ్ చేస్తున్నాడు. లావణ్యకు పలుసార్లు చంపేందుకు కూడా ప్రయత్నించినట్టుగా మస్తాన్ సాయి కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తాము. అయితే జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యపై ఒక హత్యాయత్నం చేసినట్లుగా దీనికి సంబంధించి మస్తాన్ సాయి యొక్క రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు. మరోవైపు చూస్తే మాత్రము నవంబర్ లో మరో పార్టీకి యొక్క లావణ్యకు డ్రగ్స్ తో పాటు మద్యం కూడా సేవించి ఇందులో లావణ్యకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కూడా చిత్రీకరించారు. వాటన్నిటిని కూడా ఒక హార్డ్ డిస్క్ లో కూడా సేవ్ చేసిన నేపథ్యంలో లావణ్యకి యొక్క విషయం తెలిసి కూడా పూర్తిగా ఆ యొక్క హార్డ్ డిస్క్ కూడా తీసుకున్న దాని తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఏర్పడ్డాయి. విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో 2 సార్లు ఆ ఇంటికి కూడా వెళ్లి లావణ్యతో గొడవ పడిన నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా ఇద్దరి మధ్య ఒక వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు మాత్రం కేసు కూడా నమోదు చేసి ఆ ప్రజెంట్ మస్తాన్ సాయితో పాటు ఖాజాను కూడా పోలీసులు రిమాండ్ తరలించారు. మొత్తానికి యొక్క కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.